అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్స్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో కొన్ని గన్ షాట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారో ఒకసారి చదివి చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ ఈస్ 0,2 అండ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ 3,6. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అసలుకి మనకి, ఇక్కడ మనం సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. స్టాండర్డ్ ఈక్వేషన్ ఎట్లా, దాని సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చాడు మనకి 0,2 అండ్ ఆ సర్కిల్ అనేది ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఏ పాయింట్? ఆ పాయింట్ వచ్చి 3,6. ఈ పాయింట్ నుంచి మనకి సర్కిల్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ వచ్చేసి ఏంటిది? ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ x minus h whole square plus y minus k whole square is equals to r square. ఇక్కడ h అండ్ k, ఈ h, k అనేది మనకి సర్కిల్ యొక్క సెంటర్ అనమాట. సో వేర్ h, k ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇంకా ఈ r అనేది మనకి సర్కిల్ యొక్క రేడియస్. సో r ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పాడు h, k అనేది ఏంటిది? సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే 0,2. సో గివెన్ సెంటర్ h, k ఈజ్ 0,2. అలాగే ఈ ప్రాబ్లంలో మనం ఏం కనుక్కోవాలి? రేడియస్ అనేది కనుక్కోవాలి. సో మనం ఇక్కడ r అనేది కనుక్కోవాలి. సో రేడియస్ ఈజ్ ఈక్వల్స్ ఇది అనమాట. సో మనం ఈ మొత్తం క్వశ్చన్ని ఒక సర్కిల్లో విజువలైజ్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్కి మనకు ఒక సెంటర్ ఉంది అన్నాడు. సో అది సెంటర్ అనమాట. ఈ సెంటర్ని మనం C అని మార్క్ చేద్దాం. ఆ C కోఆర్డినేట్స్ మనం h, k అని మార్క్ చేద్దాం. ఆల్రెడీ మనకి ఆ h, k వాల్యూస్ ఇచ్చాడు. ఏంటిది? అది 0,2 అనమాట. దాని వాల్యూస్ వచ్చేసి C వాల్యూ 0,2. ఇప్పుడు మనకి రేడియస్ అంటే ఏంటిది? ఈ అవుటర్ నుంచి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దాకా లైన్ అనేది, దాన్ని మనం రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ అంటాం. సో ఇది రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్. ఇప్పుడు మనం ఈ ఒక్క పాయింట్తో మనం ఈ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ని కనుక్కోలేం. కాబట్టి మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఆ సర్కిల్ అనేది ఒక లైన్ గుండా పాస్ అవుతుందని చెప్పాడు. సో ఆ పాయింట్ని కూడా మనం ఇక్కడ మార్క్ చేద్దాం. సో క్లూ ఏంటిది మనకి? ద సర్కిల్ పాసెస్ ఆ పాయింట్ 3,6 అనమాట. అది 3,6 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఈ పాయింట్ని కూడా ఇక్కడ మార్క్ చేద్దాం. సో ఇది పాయింట్, ఆ పాయింట్ మనం ఏ అనుకుందాం. సో ఏ ఇది 3,6 అనమాట. సో అసలుకి రేడియస్ అనేది ఏంది? ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద పాయింట్ అనమాట. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ 0,2 అండ్ ఆ పాయింట్ 3,6. ఈ C నుంచి ఈ ఏ దాకా డిస్టెన్స్ మనం రేడియస్ అని అంటాం అనమాట. అసలుకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏందో ఇప్పుడు మనం చూద్దాం. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్ ఫార్ములా వచ్చేసి మనకి r² ఈజ్ ఈక్వల్స్ టు CA² ఈజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ r² అని ఎందుకు తీసుకున్నాను? ఇక్కడ మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్లో r² ఇచ్చాడు. మనం ఈ r² తీసుకుంటే ఇక్కడ r² దీని స్క్వేర్ రూట్ కట్ అయిపోయి మనకి సింప్లిఫికేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో అందుకని మనం ఇక్కడ r² అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు ఆ పాయింట్స్ని మనం ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వేసి సాల్వ్ చేద్దాం. సో సెంటర్ వచ్చేసి మనకి 0,2 ఇచ్చారు. ఇంకా మనకి ఆ సర్కిల్ అనేది ఒక పాయింట్ నుంచి ఆ సర్కిల్ అనేది మనకి ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఆ పాయింట్ 3,6 అనమాట. దీన్ని మనం డిస్టెన్స్ ఫార్ములా వేసి కనుక్కుందాం. సో దీన్ని మనం x1 y1, దీన్ని x2 y2 అని అనుకుందాం. సో ఇప్పుడు ఈ x1 y1 x2 y2 వాల్యూస్ని మనం ఈ డిస్టెన్స్ ఫార్ములాలో వేద్దాం. సో r² ఈజ్ ఈక్వల్స్ టు x2 వాల్యూ ఎంత? 3 మైనస్ 0, x1 వాల్యూ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ ఎంత? 6 మైనస్ y1 ఎంత? 2. సో మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ r² ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 0 మనకి 3a. సో 3² ప్లస్ 6 మైనస్ 2 ఎంత? 4 ప్లస్ 4 హోల్ స్క్వేర్. సో r² ఈజ్ ఈక్వల్స్ టు 3² ఎంత? 9 ప్లస్ 4² ఎంత? 16. సో 9 ప్లస్ 16. సో r² ఈజ్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 16 మనకి 25 అవుతుంది. సో r² వాల్యూ మనకి 25 వచ్చింది. సో
మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమేమి వచ్చినాయి, మనకి ద సెంటర్ ఎంత 0,2 వచ్చింది, ఇంకోటి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ r² అనేది 25 వచ్చింది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఏంటిది, x - h² ప్లస్ y - k² ఈజ్ ఈక్వల్స్ టు r² అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ వేసి సాల్వ్ చేద్దాం. వీటిని మనం h, k అనుకుందాం, ఎందుకంటే సెంటర్ కాబట్టి. x మైనస్ ఇక్కడ h వాల్యూ ఎంత ఇచ్చాడు 0, సో x - 0² ప్లస్ y ఇక్కడ k వాల్యూ ఎంత ఇచ్చాడు 2 - 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ r² వాల్యూ ఎంత ఉంది 25 ఈజ్ ఈక్వల్స్ టు 25 అనమాట. ఇప్పుడు ఇది చూడడానికి ఎట్లా ఉంది, మనకి a - b² ఫార్ములాలో ఉంది. సో ఇక్కడ a - b² ఎంత a² - 2ab + b² అనమాట. ఇప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇక్కడ మనకి a - b² ఫార్ములాతో అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి 0 ఇచ్చాడు కాబట్టి x - 0 మనకి x అవుతుంది. సో x² ప్లస్ ఇక్కడ y - 2 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం a - b² ఫార్ములా వేసి మనం దీన్ని సాల్వ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది మనకి y² - 2 × 2 4y - 2² వచ్చేసి మనకి 4 ఈజ్ ఈక్వల్స్ టు 25 అవుతుంది అనమాట. సో x² ప్లస్ y² - 4y ప్లస్ 4 ఈ 25 కూడా ఇటు తెచ్చుకుంటే మనకి -25 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఫర్దర్గా సాల్వ్ చేస్తే మనకి x² ప్లస్ y² - 4y, ఇప్పుడు ఈ 25 నుంచి 4 తీస్తే -21 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose center is 0,2 and which passes through the point 3,6. మా కాలజ్ఞాన్ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాబ్లమ్స్లో కొన్ని గన్ షాట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారో ఒకసారి చదివి చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose center is 0,2 and which passes through the point 3,6. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అసలుకి మనకి, ఇక్కడ మనం సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి, స్టాండర్డ్ ఈక్వేషన్. ఎట్లా, దాని సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చాడు మనకి 0,2 అండ్ ఆ సర్కిల్ అనేది ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఏ పాయింట్, ఆ పాయింట్ వచ్చి 3,6. ఈ పాయింట్ నుంచి మనకి సర్కిల్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ వచ్చేసి ఏంటిది, ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ x - h² ప్లస్ y - k² ఈజ్ ఈక్వల్స్ టు r². ఇక్కడ h అండ్ k, ఈ h, k అనేది మనకి సర్కిల్ యొక్క సెంటర్ అనమాట. సో వేర్ h, k ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇంకా ఈ r అనేది మనకి సర్కిల్ యొక్క రేడియస్. సో r ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పాడు h, k అనేది ఏంటిది, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే 0,2. సో గివెన్ సెంటర్ h, k ఈజ్ 0,2. అలాగే ఈ ప్రాబ్లంలో మనం ఏం కనుక్కోవాలి, రేడియస్ అనేది కనుక్కోవాలి. సో మనం ఇక్కడ r అనేది కనుక్కోవాలి. సో రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది అనమాట. సో మనం ఈ మొత్తం క్వశ్చన్ని ఒక సర్కిల్లో విజువలైజ్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్కి మనకు ఒక సెంటర్ ఉంది అన్నాడు. సో అది సెంటర్ అనమాట. ఈ సెంటర్ని మనం C అని మార్క్ చేద్దాం. ఆ C కోఆర్డినేట్స్ మనం h, k అని మార్క్ చేద్దాం. ఆల్రెడీ మనకి ఆ h, k వాల్యూస్ ఇచ్చాడు. ఏంటిది, అది 0,2 అనమాట. దాని వాల్యూస్ వచ్చేసి C వాల్యూ 0,2. ఇప్పుడు మనకి రేడియస్ అంటే ఏంటిది, ఈ అవుటర్ నుంచి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దాకా లైన్ అనేది, దాన్ని మనం రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ అంటాం. సో ఇది రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్. ఇప్పుడు మనం ఈ ఒక్క పాయింట్తో మనం ఈ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ని కనుక్కోలేం. కాబట్టి మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఆ సర్కిల్ అనేది ఒక లైన్ గుండా పాస్ అవుతుందని చెప్పాడు. సో ఆ పాయింట్ని కూడా మనం ఇక్కడ మార్క్ చేద్దాం. సో క్లూ ఏంటిది మనకి, ద సర్కిల్ పాసెస్ ఆ పాయింట్ 3,6 అనమాట. అది 3,6 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఈ పాయింట్ని కూడా ఇక్కడ మార్క్ చేద్దాం. సో ఇది పాయింట్, ఆ పాయింట్ మనం ఏ అనుకుందాం. సో ఏ ఇది 3,6 అనమాట. సో అసలుకి రేడియస్ అనేది ఏంది, ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద పాయింట్ అనమాట. సో ద
the distance between the center 0,2 and a point 3,6. ఈ C నుంచి ఈ A దాకా డిస్టెన్స్ మనం రేడియస్ అని అంటాం అనమాట. అసలుకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏందో ఇప్పుడు మనం చూద్దాం. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్ ఫార్ములా వచ్చేసి మనకి r² = CA² = x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ r² అని ఎందుకు తీసుకున్నాను, ఇక్కడ మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్లో r² ఇచ్చాడు. మనం ఈ r² తీసుకుంటే ఇక్కడ r² దీని స్క్వేర్ రూట్ కట్ అయిపోయి మనకి సింప్లిఫికేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో అందుకని మనం ఇక్కడ r² అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు ఆ పాయింట్స్ని మనం ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ వేసి సాల్వ్ చేద్దాం. సో సెంటర్ వచ్చేసి మనకి 0,2 ఇచ్చారు. ఇంకా మనకి ఆ సర్కిల్ అనేది ఒక పాయింట్ నుంచి ఆ సర్కిల్ అనేది మనకి ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఆ పాయింట్ 3,6 అనమాట. దీన్ని మనం డిస్టెన్స్ ఫార్ములాలో వేసి కనుక్కుందాం. సో దీన్ని మనం x1 y1, దీన్ని x2 y2 అని అనుకుందాం. సో ఇప్పుడు ఈ x1 y1 x2 y2 వాల్యూస్ని మనం ఈ డిస్టెన్స్ ఫార్ములాలో వేద్దాం. సో r² = x2 వాల్యూ ఎంత 3 మైనస్ 0, x1 వాల్యూ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ ఎంత 6 మైనస్ y1 ఎంత 2, సో -2 హోల్ స్క్వేర్. ఇక్కడ r² = 3 - 0 మనకి 3a, సో 3² ప్లస్ 6 - 2 ఎంత 4 ప్లస్ 4 హోల్ స్క్వేర్. సో r² = 3² ఎంత 9 ప్లస్ 4² ఎంత 16, సో 9 + 16. సో r² = 9 + 16 మనకి 25 అవుతుంది. సో r² వాల్యూ మనకి 25 వచ్చింది. సో మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏమేమి వచ్చినాయి, మనకి ద సెంటర్ ఎంత 0,2 వచ్చింది. ఇంకోటి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ r² అనేది 25 వచ్చింది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏంటిది, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ = r² అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వేసి సాల్వ్ చేద్దాం. వీటిని మనం h, k అనుకుందాం, ఎందుకంటే సెంటర్ కాబట్టి. x మైనస్ ఇక్కడ h వాల్యూ ఎంత ఇచ్చాడు 0, సో x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y, ఇక్కడ k వాల్యూ ఎంత ఇచ్చాడు 2 - 2 = ఇక్కడ r² వాల్యూ ఎంత ఉంది 25 = 25 అనమాట. ఇప్పుడు ఇది చూడడానికి ఎట్లా ఉంది, మనకి a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఎంత a² - 2ab + b² అనమాట. ఇప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇక్కడ మనకి a - b హోల్ స్క్వేర్ ఫార్ములాతో అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి 0 ఇచ్చాడు కాబట్టి x - 0 మనకి x అవుతుంది. సో x² ప్లస్ ఇక్కడ y - 2 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం a - b హోల్ స్క్వేర్ ఫార్ములా వేసి మనం దీన్ని సాల్వ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది మనకి y² - 2 × 2 4y మైనస్ 2² వచ్చేసి మనకి 4 = 25 అవుతుంది అనమాట. సో x² ప్లస్ y² మైనస్ 4y ప్లస్ 4, ఈ 25 కూడా ఇటు తెచ్చుకుంటే మనకి -25 = 0 అవుతుంది. సో ఫర్దర్గా సాల్వ్ చేస్తే మనకి x² ప్లస్ y² మైనస్ 4y, ఇప్పుడు ఈ 25 నుంచి 4 తీస్తే -21 = 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose center is 0,2 and which passes through the point 3,6. మా కాలజ్ఞాన్ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో సరిగ్గా రాలా.